జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం వెనుక, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం వెనుక పవన్ కీలక పాత్ర పోషించారు. ఆయన వల్లే టీడీపీ కూటమికి ఈ స్థాయిలో విజయం దక్కిందన్నది ఎవరూ కాదనలేని నిజం. అందుకే ఇక్కడ చంద్రబాబు, అక్కడ నరేంద్ర మోడీలు పవన్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు విపక్ష నేతగా ఉద్యమాలు, పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకుడిగాను తన మార్కు చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను పవన్ కు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. నాటి నుంచి తన మార్కు చూపిస్తున్నారు పవన్. వరుస రివ్యూలతో పాటు వాటికి అనుగుణంగా ఆదేశాలు ఇస్తూ దూసుకు వెళ్తున్నారు. రాజకీయాలంటే సినిమాలో నటించినంత తేలిక కాదు. పూలు పడిన చోటే రాళ్లు పడుతుంటాయి. ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి. పాలకుడిగా పవన్ తీసుకునే నిర్ణయాలు కొందరికి నచ్చవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. రాజకీయాల్లో ఎంత సంయమనం పాటించినా టార్గెట్ చేసే వ్యక్తులు, పొంచి ఉండే ముప్పులు ఎక్కువ. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారి బాగోతాలను తవ్వి తీయాలని భావించడం కూడా కొందరికి ఆగ్రహం కల్పించిందని జనసేన వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఎన్డీఏలో కీలక నేతగా ఉండడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి గట్టి మద్దతుదారుడు కావడంతో పవన్ ను మావోయిస్టులు, కొన్ని రకాల శక్తులు టార్గెట్ చేశాయన్న వార్తలు హల్చల్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, ప్రతిక్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి, వీటి వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల్లో విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలతో పవన్ భద్రతపై అభిమానులు, జనసేన కేడర్లో ఆందోళన నెలకొంది.